రీసెంట్గా శ్రీజ గారు బాధపడుతూ ఒక వీడియో అప్లోడ్ చేశారు. ఆ వీడియో ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అండ్ ఆ తర్వాత మనం కన్ఫర్మ్ చేద్దాం శ్రీజ గారి రీఎంట్రీ ఉందా లేదా. guys, ఎలా ఉన్నారు? సో ఐ నో ఇట్స్ మిడ్ నైట్ బట్ ఐమ్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట. జస్ట్ వాంట్ టు వెంట్ ఇట్ అవుట్. ఇట్స్ బీన్ 1 వీక్ నేను హౌస్ నుంచి బయటకు వచ్చేసి ఎలిమినేట్ అయిపోయి, బట్ చాలా చాలా మిస్ అవుతున్నాను. మిస్సింగ్ లాట్ బిగ్ బాస్ జర్నీ కానీ, బిగ్ బాస్ హౌస్ కానీ, ఓవరాల్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కానీ చాలా మిస్ అవుతున్నాను అనమాట. మీరు నమ్ముతారో లేదో, నేను హౌస్ నుంచి వచ్చే ఒక ఎపిసోడ్ కూడా చూడలేదు అనమాట. ఐ జస్ట్ వాంట్ టు లైక్ ఏంటో చూద్దాం అనుకున్నా సరే ఐ కాంట్ అనమాట. ఐ కాంట్ ఏబుల్ టు అరే నేను ఉండాల్సిందాను కదా, నేను ఇట్లా ఉంటే ఇట్లా చేసేదాన్ని, ఇట్లా మాట్లాడేదాన్ని అని చెప్పి వేరియస్ థాట్స్ అసలు ఒక ఎపిసోడ్ కూడా చూడలేకపోతున్నాను అనమాట. ఏదో రీల్స్ లో వస్తున్న చిన్న చిన్న క్లిప్స్ చూస్తున్నా సరే చాలా మట్టుకు అది కూడా స్కిప్ చేసేస్తున్నాను అనమాట. ఏమో నా మీద ఎడిట్స్ వచ్చి చూడడం తప్ప వేరే ఏవి చూడటం వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బిగ్ బాస్ హౌస్. బట్ ఈ రోజు ఎక్కడ చాలా బాధ అనిపించింది అంటే హైపరాది గారు వచ్చారు, అలాగే సింగర్ సాకిత్ గారు ప్యారడీ సాంగ్స్ పాడుతున్నారు కంటెస్టెంట్స్ మీద ఉన్నప్పుడు చాలా బాధగా అనిపించింది. అరే నేను ఉంటే కూడా నా మీద పనిచేసేవారేమో, నా మీద కూడా పాటలు పాడేవారు కదా అని చెప్పి. ఎందుకంటే లిటరల్లీ వెయిటింగ్ ఫర్ హైపరాది గారు. దసరా ఎపిసోడ్ నుంచి కూడా నేను అంటూ ఉండేదాన్ని అనమాట, హైపరాది గారు వస్తారేమో మన మీద ఏం మాట్లాడతారు, మన మీద ఏ పని చేస్తారో అని చెప్పి. బట్ ఫైనల్ గా అతను వచ్చేటప్పుడు నేను లేను అని చెప్పి బాధ ఎక్కువ ఉంది. చాలా మిస్ అయ్యాను అనమాట ఈ రోజు ఎపిసోడ్ మాత్రం. అట్ ద సేమ్ టైం చాలా కష్టపడ్డా. మీరు అగ్ని పరీక్షకి రావడానికి 5 లెవెల్స్ దాటుకుని అక్కడ వరకు వచ్చి ఒక పర్మనెంట్ టాటూ వేయించుకొని అగ్ని పరీక్ష అంతా 100% ఎఫర్ట్ ఇచ్చి హౌస్ లోకి ఎంటర్ అయ్యాను అనమాట. బట్ హౌస్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఐ ఫీల్ అంత మోస్ట్ అన్లక్కీ అని చెప్పి ఎంతో కష్టపడ్డాను. 1000% ఎఫర్ట్ ఇస్తూనే ఉన్నాను. ప్రతి టాస్క్ లో 1000% ఎఫర్ట్ ఇస్తున్నా సరే ఆ సక్సెస్ అనేది వచ్చేది కాదనమాట. హౌస్ మేట్ సపోర్ట్ లేకపోవడం వల్ల, లేదా మొత్తం ఏదో లక్ అనేది కలిసి రాకపోవడం వల్ల తెలియదు కానీ ఆ సక్సెస్ అనేది వచ్చేది కాదు. లాస్ట్ వీక్ ఎలిమినేషన్ రౌండ్ అప్పుడు కూడా ప్రతి రౌండ్ లో ప్రతి టాస్క్ లో లాస్ట్ వరకు వెళ్ళేదని, బట్ గెలుపు అనేది దక్కేది కాదనమాట. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ అన్లక్కీ ఎక్కడ ఫీల్ అయ్యాను అంటే ఇన్ని బిగ్ బాస్ సీజన్స్ లో ఇట్లా ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు. అది ఫేర్ అని పక్కన పెట్టేస్తే ఏవి లేకుండా ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ బయటికి రాలేదన్నమాట. నేను 5 వీక్స్ ఉండి కూడా బిగ్ బాస్ మెమరీ కోసం ఒక జర్నీ ఏవి లేకుండా బయటకు వచ్చాను. అదే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. ఎస్ టాటూ ఉంది కానీ నా జర్నీ ఎట్లా అయింది అని చెప్పి నేను చూసుకోవడానికి ఒక ఏవి ఉండాలనేది నా ఫీలింగ్. అసలు ఏవి కూడా లేకుండా బయటకు వచ్చాను కాబట్టి ఇంకా చాలా అన్లక్కీ అనిపించింది. నేను మా పేరెంట్స్ చూద్దాం అనుకున్నాను అసలు బిగ్ బాస్ హౌస్ లో. ఆ లెటర్స్ అందరికీ వచ్చాయి కానీ అప్పుడు కూడా నాకు లెటర్ రాలేదు. మా పేరెంట్స్ నుంచి లెటర్ కూడా నేను చదవలేకపోయాను హౌస్ లో. మా పేరెంట్స్ హౌస్ లో చూద్దాం అనుకున్నాను, అది కూడా చూడలేకపోయాను. ఓవరాల్ చాలా అన్లక్కీ అని ఫీల్ అవుతున్నాను. అవును, చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా. మీ సపోర్ట్ అందరికీ థ్యాంక్ యూ. కానీ ఐ రియల్లీ ఫీల్ అండ్ ద మోస్ట్ అన్లక్కీయెస్ట్ అని చెప్పి ఐ థింక్ మనం ఇప్పుడు ఈ వీడియో గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఉంది. ఎందుకంటే శ్రీజ చాలా బాధపడతారు. ఆఫ్ కోర్స్ ఎవరైనా బాధపడతారు. ఎందుకంటే ఒక ఫేక్ అన్ఫేర్ ఎలిమినేషన్ చేసేసి, ఒక వైల్డ్ కార్డ్ కోసం అన్ఫేర్ ఎలిమినేషన్ చేసేసి బాగా ఆడుతున్న అమ్మాయిని పంపించడం అంటే చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు తను ఒక కామనర్ గా వెళ్ళింది. అసలు చెప్పాలంటే అగ్ని పరీక్షకి అంత హైప్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ శ్రీజ కూడా. శ్రీజని ఇప్పుడు అన్ఫేర్ గా ఎలిమినేషన్ చేసేసి బిగ్ బాస్ టీం అసలు ఏమనుకుంటుందో తెలియదు. ప్రాపర్ తన వీడియో కూడా పెట్టలేదు లాస్ట్ కి అయితే. ఎందుకంటే ఒక లైఫ్ జర్నీ అనేది ఎవరికైనా ఉంటుంది. బిగ్ బాస్ లో ఇప్పుడు వరకు ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరికి వాళ్ళ బిగ్ బాస్ జర్నీని సివి లాగిస్తారు. బట్ శ్రీజాకి మాత్రం ఇవ్వలేదు. అక్కడే అనుకోవచ్చు మనం అది ఎంత అన్ఫేర్ ఎలిమినేషన్. బిగ్ బాస్ కూడా షాక్ లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఇలాంటి ఎలిమినేషన్ చేయలేదు అని చెప్పేసి నాగార్జున గారే ఆన్ ది స్టేజ్ లోనే ఒప్పుకున్నారు. బట్ ఒప్పుకున్నంత మాత్రాన చేసిన తప్పు ఒప్పైపోదు. అసలు శ్రీజాని ఎందుకు ఎలిమినేషన్ చేశారు, ఎందుకు రీఎంట్రీ చేయట్లేదు అని చెప్పేసి మాట్లాడుకుంటే ఇప్పటికే కంటెస్టెంట్స్ చాలా ఎక్కువ మంది అయిపోయారు. అండ్ వైల్డ్ కార్డ్స్ అని చెప్పేసి ఒక 6 మంది తీసుకొచ్చారు. అబ్బాయిలు 3 అయితే బాగానే ఆడుతున్నారు కానీ వచ్చిన అమ్మాయిలు 3 అయితే వర్స్ట్ గేమ్ ప్లాన్ వాళ్ళది. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే శ్రీజాని ఎందుకు తీసేశారు అని చెప్పేసి అందరికీ అనిపిస్తుంది. అండ్ శ్రీజాది తప్పు లేదు. చెప్పాలంటే శ్రీజ బిగ్ బాస్ టాటూ కూడా వేయించుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ లోపలికి వెళ్ళి ఒక 6 నెలలు కాదు సారీ, ఒక 4 వీక్స్ ఉండి ఆ తర్వాత బిగ్ బాస్ టాటూ వేయించుకోవడం వేరు. ఆల్రెడీ మనం గత సీజన్స్ లో చూసాము. బిగ్ బాస్ స్టాటూస్ చాలా మంది వేయించుకున్నారు. లైక్ శ్రీముఖి వేయించుకుంది. సో అలాగా కాదు ఇప్పుడు ఈ సిచ్యువేషన్. ఎందుకంటే గమ్ము శ్రీజ అసలు నువ్వు లోపలికి వెళ్ళాలంటేనే బిగ్ బాస్ టాటూ వేయించుకోవాలి అని చెప్పారు. ఒక కామనర్ కి ఒక టాటూ అంటే ఎంత ఇదో చూడండి. లైక్ ఇప్పుడు టాటూస్ ఉంటే ఫర్దర్ గా లైఫ్ లో ఏమి గవర్నమెంట్ జాబ్స్ రావు. ఏమి ఆలోచించకుండా శ్రీజ నాకు బిగ్ బాస్ అంటే ఇష్టం అనే ప్రేమతో బిగ్ బాస్ టాటూ వేయించుకున్నా గానీ కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా బిగ్ బాస్ నుంచి తీసేశారు. బిగ్ బాస్ టీమ్ మేనేజ్మెంట్ ఏదో ఒకటి వైల్డ్ కార్డ్ రీఎంట్రీ 2.0 అన్న పెట్టేసి శ్రీజాన్ లోపలికి పంపించాలని చాలా డిమాండ్స్ వస్తున్నాయి. ఇలాగే కంటిన్యూ అవుతే ఒక 2 వీక్స్ లో బిగ్ బాస్ ని మూసేయడానికి కూడా శ్రీజ ఫ్యాన్స్ వెనకాడరు. ఎందుకంటే అంత బాగా ఆడింది. శ్రీజ ఫ్యాన్స్ అనే కాదు, బిగ్ బాస్ చూస్తే ప్రతి ఒక్కళ్ళు అదే అనుకుంటున్నారు. హోప్ ఈ 2 వీక్స్ లో ఎప్పటికప్పుడు శ్రీజ రీఎంట్రీ ఉంటుంది అని అందరం కోరుకుందాము. హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ రీఎంట్రీ ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీఎంట్రీ బటన్ ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియోకి కింద కామెంట్స్ లో కూడా కామెంట్ చేయండి రీఎంట్రీ శ్రీజ అని చెప్పేసి. అండ్ ఆదిరెడ్డి అన్నని కూడా ట్యాగ్ చేయండి. అప్పుడే అన్న ఇంకోసారి మళ్ళీ వీడియో చేస్తాడు. అన్న దగ్గర కూడా మళ్ళీ కామెంట్ చేయండి రీఎంట్రీ శ్రీజ అని చెప్పేసి. అండ్ ఈ వీడియోకి ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాలాంటి యంగ్ యూట్యూబర్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.